बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे, बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे, चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे, बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। ओम शांति 16/9/2020 साकारवाणी। मीठे बच्चे, बाप आए हैं सबके दुख हर कर सुख देने, इसलिए तुम दुख हरता के बच्चे किसी को भी दुख मत दो। మధురమైన పిల్లలు, బాబా వచ్చారు అందరి దుఃఖాలు తొలగించి సుఖాన్ని ఇవ్వడం కోసం. అందుకే మీరు దుఃఖహర్తకి పిల్లలు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. ప్రశ్న: ఉన్నత పదవి పొందే పిల్లల ముఖ్య లక్షణాలు ఏముంటాయి? ఉన్నత పదవి పొందే పిల్లల ముఖ్య లక్షణాలు ఏముంటాయి? బాబా ఒక 6 లక్షణాలు చెప్తున్నారు. అటెన్షన్గా వినండి. 1, ఉన్నత పదవి పొందే వాళ్ళ లక్షణాలు. వాళ్ళు సదా శ్రీమతానుసారము నడుస్తారు. 2, వాళ్ళు ఎప్పుడు హఠం చెయ్యరు. 3, తనకు తానే రాజ్య తిలకం పెట్టుకోవడం కోసం చక్కగా చదువుకొని గ్యాలప్ చేస్తారు, అంటే ముందుకెళ్ళిపోతారు. 4, స్వయానికి ఎప్పుడు నష్టం చేసుకోరు. 5, అందరి పట్ల దయాహృదయులుగా కళ్యాణకారిగా అవుతారు అందరి కోసం. వాళ్ళకి సర్వీస్ పైన చాలా అభిరుచి ఉంటుంది. 6, తుచ్చమైన పనులేవి చెయ్యరు. గొడవలు పెట్టుకోవడం, దెబ్బలాడుకోవడం ఇలాంటివి చెయ్యరు. అలాంటివన్నీ ఏంటి? అవన్నీ తుచ్చమైన పనులు. బాబా ఈరోజు పాట ఏం చెప్తున్నారంటే, తూనే రాత్ గవాయి సోకే దిన్ గవాయి ఖాకే హీరా జన్మ అమూల్ థా కౌడీ బస్నే పాయే. నువ్వు రాత్రి నిద్రపోవడంలో, పగలు తినడంలో గడిపేసావు. వజ్ర సమానమైన జన్మ ఉండేది గుడ్డి గవలాగా కూడా లేకుండా పోయింది అని. ఓం శాంతి. మరి ఈ పాటకు అర్థమైతే మనకు తెలుసు కదా, ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నారు. ఇప్పుడు ఈ భాషని మీరు పిల్లలే అర్థం చేసుకుంటారు, బాబా భాషని. కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే అర్థం చేసుకోలేరు. హే రుహానీ బచ్చే అని అలా వేరెవ్వరూ అనలేరు. అలా అనడానికి రాదు కూడా ఎవరికి. మీకు తెలుసు మనం ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నామని. ఆ తండ్రి గురించి ఎవ్వరికీ యథార్థంగా తెలియదు. ఆత్మిక తండ్రి గురించి మేము సోదరులు అని అంటారు. మేమంతా ఆత్మలు, బాబా తండ్రి ఒక్కడే, కానీ యథార్థ రీతిగా తెలియదు. ఆయన సన్ముఖంగా వచ్చి అర్థం చేసుకోనంత వరకు ఎలా తెలుసుకోగలరు? మీరు కూడా సన్ముఖంగా వచ్చినప్పుడే అర్థం చేసుకుంటున్నారు. మీరు బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు. మీ ఇంటి పేరు కూడా బ్రహ్మవంశీ, బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలు. ఆత్మలందరూ శివుడి సంతానమే. అలాగని మిమ్మల్ని శివకుమార్, శివకుమారి అని అనరు. ఆ పదము రాంగ్ అయిపోతుంది. మీరు బ్రహ్మ కుమారులు, కుమారీలు కూడాను. శివుడికైతే ఆత్మలందరూ పిల్లలు. మనుషుల పిల్లలు అయినప్పుడు కుమారు, కుమారి అన్నమాట
వస్తుంది. శివుడి పిల్లలైతే నిరాకారి ఆత్మలే. మూలవతనంలో ఆత్మలందరూ ఉంటారు. ఆత్మల్ని శాలిగ్రామాలని కూడా అంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు శరీరధారులు వచ్చారు కాబట్టి బ్రహ్మ కుమారులు అవుతారు. వాస్తవానికి మీరు శివబాబాకి పిల్లలు, కుమారులు, రేపు శివబాబా కొడుకులు. కుమారులు శరీరంలో వచ్చినప్పుడు అనాలి. మీరు బీకేలు అంటే కుమారులు. అందుకే సోదరులని అంటారు. ఇప్పుడు ఈ సమయంలో మీకు జ్ఞానము లభిస్తుంది. మీకు తెలుసు బాబా మనని పావనంగా తయారు చేసి తీసుకువెళ్తారు. ఆత్మ ఎంత బాబాను స్మృతి చేస్తే అంత పావనం అవుతుంది. ఆత్మలు బ్రహ్మ ముఖం ద్వారా ఈ జ్ఞానాన్ని వింటున్నారు, చదువుకుంటున్నారు. చిత్రాలలో కూడా బాబా యొక్క జ్ఞానము క్లియర్గా ఉంది. శివ్ బాబాయే మనని చదివిస్తున్నారు. కృష్ణుడు చదివించలేడు. కృష్ణుడి ద్వారా బాబా కూడా చదివించలేరు. శివబాబా చదివిస్తున్నారు, కృష్ణుడు ఏం చదివించలేడు. అలాగని కృష్ణుడి ద్వారా పరమాత్మ జ్ఞానసాగరుడు చదివిస్తున్నారంటే అది కూడా కుదరదు. ఎందుకంటే కృష్ణుడు వైకుంఠంలో ప్రిన్స్. ఈ విషయం కూడా పిల్లలు అందరికీ వివరించాలి. కృష్ణుడు స్వర్గంలో తన తల్లిదండ్రులకి కొడుకుగా ఉంటాడు. స్వర్గవాసి అయినటువంటి తల్లిదండ్రుల పిల్లవాడుగా ఉంటాడు. వైకుంఠానికి ప్రిన్స్గా ఉంటాడు. ఆయన గురించి ఎవరికి కూడా తెలియదు. కృష్ణ జన్మాష్టమి అప్పుడు తన ఇళ్లలో కూడా కృష్ణుడి కోసము ఉయ్యాలలు వేస్తారు. మందిరాలలో కూడా ఉయ్యాలలు పెడతారు. మాతలు వెళ్ళి పూజ చేస్తారు, డిబ్బీలో డబ్బులు వేస్తారు. ఇవాళ రేపు క్రీస్తును కూడా కృష్ణుడిలాగా తయారు చేస్తున్నారు. అంటే హిందువులందరినీ అందులోకి ఆకర్షించడానికి వాళ్ళ ప్రార్థనలు కూడా మంత్రాల్లాగా చదువుతున్నారు. క్రీస్తుకు కూడా కిరీటం పెట్టి అమ్మ ఒడిలో కృష్ణుడిలాగా అలా తయారు చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణుడు క్రీస్తు రాసి ఒకలాగే ఉంది కదా, అందుకే మనది వాళ్ళు కూడా కాపీ చేస్తున్నారు. లేకపోతే కృష్ణుడి జన్మ క్రైస్తు జన్మలో చాలా తేడా ఉంది. క్రైస్తు జన్మ చిన్న పిల్లవాడి రూపంలో అవ్వదు. ఎందుకంటే క్రైస్తు ఆత్మ వేరే వాళ్ళలో వచ్చి ప్రవేశిస్తుంది. అప్పుడే పరంధామం నుండి వచ్చిన ధర్మస్థాపకుడైన ఆత్మ విషయ వికారాలతో జన్మ తీసుకోదు. పూర్వం కూడా క్రీస్తుని చిన్న పిల్లవాడి రూపంలో చూపించేవారు కాదు, క్రాస్ పైన మాత్రమే చూపించేవారు. ఇప్పుడు ఆ విధంగా చూపిస్తున్నారు. మనం బాలకృష్ణుడు అంటున్నాం కదా, అందుకని వాళ్ళు కూడా బాలయేసు అంటారు. అసలు యేసుక్రీస్తు బాల్యం లేదు, ఎందుకంటే ఆయన తర్వాత వచ్చి ప్రవేశించిన ఆత్మ. పిల్లలకి తెలుసు ధర్మస్థాపకుడిని ఎవరు ఆ విధంగా చంపడానికి కుదరదు. మరి ఎవరిని చంపారు? సిలువపై నెక్కించి ఎవరిలో క్రీస్తు ఆత్మ వచ్చి ప్రవేశించిందో ఆయనకి దుఃఖము కలిగింది. జీసస్ క్రైస్ట్ ఇద్దరు కదా, ముందు జీసస్ తర్వాత క్రైస్ట్. జీసస్లో వచ్చి క్రైస్ట్ ఆత్మ ప్రవేశించింది. ధర్మస్థాపన చేసేటువంటి శుద్ధ ఆత్మ వచ్చి ప్రవేశించింది. మరి సిలువ పైన దుఃఖాలన్నీ ఎవరు అనుభవించారు అంటే జీసస్. సతోప్రధాన ఆత్మకి దుఃఖం ఎలా వస్తుంది? పరంధామం నుండి అప్పుడే క్రీస్తు ఆత్మ సతోప్రధానంగా వచ్చింది కదా, ఆ ఆత్మ దుఃఖాలు అనుభవించే పాత్ర ఉండదు. అందుకే ముందున్న జీసస్ అవన్నీ అనుభవిస్తాడు. ఆయన అలాంటి కర్మలు ఏం చేశాడు? రాగానే దుఃఖాలు అనుభవించడానికి. ఆత్మ సతోప్రధాన స్థితిలో వస్తుంది మొట్టమొదట పరంధామం నుండి. ప్రతి ఒక్కరిది ఖాతాలు తీరుతూ ఉంటాయి కదా. ఈ సమయంలో బాబా అందరినీ పావనంగా చేస్తారు. అక్కడి నుండి అంటే పరంధామం నుండి సతోప్రధాన ఆత్మ
ఇక్కడికి రాగానే దుఃఖాలు అనుభవించేది పాత్ర ఉండదు. ఏమైనా సరే అనుభవించేదైతే ఆత్మే కదా. ఆత్మ శరీరంలో ఉంటే దుఃఖం కలుగుతుంది. నాకు నొప్పిగా ఉంది అని ఎవరంటారు? ఈ శరీరంలో ఉండేది ఎవరో ఉన్నారు కదా. ఎవరు? ఆత్మ. ఆత్మ ఒకవేళ పరమాత్మ ఉంటే కనుక శరీరంలో నాకు దుఃఖం ఉంది, నాకు నొప్పి ఉంది అని అంటారా? పరమాత్మ సుఖ దుఃఖాలకు అతీతం కదా. నాకు నొప్పిగా ఉంది అని ఎవరంటారు? ఆత్మ అంటుంది. పరమాత్మే కానీ అందరిలో ఉంటే పరమాత్మ ఏం చెప్తారేంటి నాకు నొప్పిగా ఉంది అని, దుఃఖం ఉంది అని? అందరిలో పరమాత్మ ఉండి దుఃఖాలు ఎలా అనుభవిస్తారు? ఆత్మ చెప్తుంది ఆ విధంగా, హే పరంపిత పరమాత్మ నా దుఃఖాలు హరించు అని. పారలౌకిక తండ్రినే ఆత్మ పిలుస్తుంది. ఇప్పుడు మీకు తెలుసు బాబా అవతరించారు, దుఃఖాలు హరించే ఉపాయము చెబుతున్నారు. ఆత్మ శరీరంతో కలిసి ఉన్నప్పుడే ఎవర్ వెల్దీగా అవుతుంది. మూలవతనంలో హెల్దీ వెల్దీ అన్న ప్రశ్న లేదు. అక్కడ ఏమీ సృష్టి ఉందేంటి? అక్కడ ఏమైనా సృష్టి ఉందా? అక్కడైతే పూర్తిగా సైలెన్స్, శాంతి ఉంది. శాంతి స్వధర్మంలో ఉంటారు. ఇప్పుడు బాబా అవతరించారు అందరి దుఃఖాలు హరించి సుఖాన్ని ఇవ్వడం కోసం. మరి పిల్లలకి కూడా చెప్తున్నారు, మీరు నా వాళ్ళు అయ్యారు, మీరు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. ఏం చెప్తున్నారు బాబా పిల్లలకి? మీరు నా పిల్లలు అయ్యారు కదా, అందుకని ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. ఇది యుద్ధ మైదానం, కానీ గుప్తంగా ఉంది. ఆ యుద్ధం ప్రత్యక్షంగా ఉంటుంది. యుద్ధ మైదానంలో చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారని వర్ణన చేస్తారు కదా, దాని అర్థాన్ని కూడా వివరించాలి. ఈ యుద్ధానికి మహత్వం ఎంతగా ఉందో చూడండి. పిల్లలకు కూడా తెలుసు, ఆ యుద్ధంలో చనిపోతే ఎవరు స్వర్గానికి వెళ్ళరు. కానీ గీతలో భగవాన్ వాచ ఉంది కదా, దాన్నైతే మనుషులందరూ అంగీకరిస్తారు కదా. భగవంతుడు అని ఎవరిననాలి? భగవాన్ వాచ అంటున్నారు. భగవంతుడు అని ఎవరిననాలి? యుద్ధంలో చనిపోతే స్వర్గానికి వెళ్తారు అని ఆ యుద్ధంలో ఉన్న వాళ్ళకి చెప్పారా, మీకు చెప్పారా? ఇద్దరికి చెప్పారా? వాళ్ళకు కూడా, ఎవరికైనా కూడా బాబా వివరిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఈ ఉద్యోగం కూడా చెయ్యాలి కదా. ఇప్పుడు మీరు స్వర్గంలో వెళ్ళాలనుకుంటే పురుషార్థం చెయ్యండి. యుద్ధంలోనైతే అన్ని ధర్మాల వాళ్ళు ఉన్నారు, సిక్కులు వాళ్ళు కూడా ఉన్నారు. సిక్కులు ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళ ధర్మంలోకి వెళ్తారు. మీ దగ్గర బ్రాహ్మణుల దగ్గర వచ్చి ఆత్మజ్ఞానాన్ని విన్నప్పుడే ఎవరైనా కూడా స్వర్గానికి రాగలరు. బాబా దగ్గరికి వచ్చేవాళ్ళు కదా, బాబా వివరించేవారు, మీరు యుద్ధం చేస్తున్నారు, శివబాబా స్మృతిలో ఉంటేనే స్వర్గంలోకి వస్తారు అని చెప్పేవారు బాబా. అలాగని యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఏమైనా స్వర్గంలో రాజు అవుతారా? లేదు. అందరికీ తండ్రి ఒక్కడే, పతిత పావనుడు. ఆయన పతితులకి చెబుతున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపకర్మలు తొలగిపోతాయి, నేను స్థాపన చేసే సుఖధామంలోకి మీరు వస్తారు. యుద్ధంలో కూడా శివబాబాని స్మృతి చేస్తే స్వర్గానికి వస్తారు. ఆ యుద్ధ మైదానం యొక్క విషయం వేరు, ఇక్కడ వేరు. బాబా అంటారు, జ్ఞానం ఎప్పుడూ వినాశనం అవ్వదు. అందరూ శివబాబా పిల్లలే. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు, నన్ను ఒక్కడిని స్మృతి చేస్తే మీరు నా దగ్గరికి చేరుకుంటారు, ముక్తిధామానికి. మళ్ళీ బాబా జ్ఞానం నేర్పిస్తున్నారు, అది చదువుకున్నట్లయితే స్వర్గరాజ్యము లభిస్తుంది.
ఆయన్ని స్మృతి చేస్తే ముక్తిధామానికి చేరుకుంటారు. ఆయన చెప్పే జ్ఞానాన్ని చదువుకుంటే స్వర్గరాజ్యాన్ని పొందుతారు. ఎంత సహజము! స్వర్గానికి వెళ్ళే మార్గము ఒక్క క్షణంలో దొరుకుతుంది. మనం ఆత్మ బాబాని స్మృతి చేస్తాము. యుద్ధ మైదానంలో కూడా ఖుషీగా వెళ్ళాలి. అంటే యుద్ధ మైదానానికి కూడా ఖుషీగా వెళ్ళాలి. కర్మ అయితే చెయ్యాలి కదా. దేశ రక్షణ కోసము అన్నీ చేయవలసి ఉంటుంది. సత్యయుగంలోనైతే ఒకే ధర్మము ఉంటుంది. మతభేదాలు అనే మాటే లేదు. ఇక్కడ ఎన్ని మతభేదాలు ఉన్నాయి. నీటి గురించి, భూమి గురించి గొడవలు. నీళ్ళు ఆపేస్తారు, ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకుంటారు, ఒకరికొకరు ధాన్యం సప్లై చేయరు, గొడవలు వస్తుంటాయి. పిల్లలకు కూడా తెలుసు మనము మన స్వరాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. ఈ చదువు ద్వారా మనం రాజ్యాన్ని పొందుతున్నాము. కొత్త ప్రపంచము తప్పకుండా స్థాపన అవుతుంది, నిర్ణయించబడి ఉంది. కాబట్టి ఎంత ఖుషి ఉండాలి. ఏ వస్తువు కోసము కూడా దెబ్బలాడుకోవడాలు, గొడవలు పెట్టుకోవడాలు అలాంటి విషయాలు లేవు. మనమైతే ఉండడం కూడా చాలా సాధారణంగా ఉండాలి. బాబా వివరించారు, మీరు అత్తవారింటికి వెళ్తారు, అందుకే ఇప్పుడు వనవాసంలో ఉన్నారు. లౌకికంలో కూడా కన్య కుమారిగా ఉన్నంత వరకు వనవాసం, అత్తవారింటికి వెళ్ళాక అలంకారం. ఇప్పుడు ఆత్మలంతా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. శరీరాలేమీ వెళ్ళవు కదా. అందుకే ఈ శరీర అభిమానాన్ని కూడా విడిచిపెట్టాలి. మనము ఆత్మ 84 జన్మలు ఇప్పుడు పూర్తయిపోయాయి. భారతవాసీలందరికీ చెప్పండి, భారతదేశము స్వర్గంగా ఉండేది. ఇప్పుడు కలియుగం ఉంది. కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యయుగంలోనైతే ఒకే ధర్మం ఉండేది. భారతదేశము మళ్ళీ స్వర్గంగా తయారవుతుంది. భగవంతుడు అవతరించాడని కూడా అర్థం చేసుకుంటారు. ముందు ముందు చాలామంది భవిష్యవాణి కూడా చెప్తూ ఉంటారు. వాయుమండలం కూడా చూస్తారు కదా. అందుకే బాబా పిల్లలకి వివరిస్తున్నారు. బాబా అయితే ఆయన అందరికీ తండ్రి కదా. ఇప్పుడు మనుషులు అనుకుంటారు ఎప్పుడైనా సరే యుద్ధము రావచ్చు అని. రేపు కూడా జరగచ్చు. యుద్ధము రగలడానికి ఆలస్యం ఏమీ అవ్వదు. కానీ పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, ఇప్పుడు మా రాజధాని స్థాపన అవ్వలేదు, మళ్ళీ అప్పుడే వినాశనం ఎలా అవుతుంది. బాబా సందేశము నలువైపులా ఎంతవరకు ఇచ్చారు. పతిత పావనుడైన తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని. ఈ సందేశము అందరి చెవులకి అందించాలి. యుద్ధం జరగనియండి, బాంబ్స్ వేయనియండి, కానీ మీకు నిశ్చయం ఉంది, మన రాజధాని తప్పకుండా స్థాపన అయ్యేదే ఉంది. అంతవరకు వినాశనము పూర్తవదు. విశ్వంలో శాంతి శాంతి అంటారు కదా. విశ్వంలో యుద్ధం అయినప్పుడు విశ్వాన్నంతటినీ ఖతం చేసేస్తారు. ఇది విశ్వవిద్యాలయము. మీరు మొత్తం విశ్వానికి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఒకే ఒక తండ్రి వచ్చి విశ్వాన్ని పరివర్తన చేస్తున్నారు. వాళ్ళైతే భక్తి మార్గంలో కల్పం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు. మీకు తెలుసు దీని ఆయువు 5000 సంవత్సరాలు మాత్రమే అని. కల్పం యొక్క ఆయువు క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితము స్వర్గం ఉండేదని అంటారు. ఇస్లామీ, బౌద్ధి మొదలైన వాళ్ళందరి లెక్క తీయొచ్చు.
వాళ్ళకంటే ముందు ఇంకా వేరే ఎవరి పేర్లు లేవు, వేరే ఏ ధర్మాల వాళ్ళ పేర్లు లేవు. ఇస్లామీ, బౌద్ధీ వాళ్ళకంటే ముందు. మీరు ప్రతిదీ లెక్కలు చెప్పగలరు. మరి మీకు ఎంత నష ఉండాలి. ఇక్కడ గొడవలు అలాంటి విషయమేం లేదు. దిక్కు లేని వాళ్ళు అనాథలుగా ఉంటారు. మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు. 21 జన్మల కోసము ప్రాలబ్ధం తయారవుతుంది. ఇక్కడ పురుషార్థం చేస్తున్నారు, 21 జన్మలకి ప్రాలబ్ధము తయారవుతుంది కదా. గొడవలు పెట్టుకొని, దెబ్బలాట్లు పెట్టుకొని అలా చేసే వాళ్ళకి ఉన్నత పదవి ఏమీ రాదు. శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఏ విషయమైనా సరే, ఏం కావాలన్నా బాబా దగ్గరికి వెళ్ళండి. గవర్నమెంట్ కూడా అంటుంది కదా, నిర్ణయాలు మీ చేతిలోకి తీసుకోవడానికి లేదు అని. ఒకవేళ ఎవరైనా మాకు విదేశీ బూట్లు కావాలి అని అంటారనుకోండి, బాబా ఏమంటారు? విదేశీ బూట్లు కావాలంటే, బచ్చే మీరు ఇప్పుడు వనవాసంలో ఉన్నారు, అక్కడ మీకు అంత మాల్ దొరుకుతుంది. బాబా రైట్ విషయం వివరిస్తున్నారు కదా, విదేశీ బూట్లు కావాలి అలాగంటే రైట్ కాదు. ఇక్కడ మీరు అలాంటి ఆశలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇక్కడ మీరు చాలా సింపుల్గా ఉండాలి, లేకపోతే మీరు దేహాభిమానంలోకి వచ్చేస్తారు. అందుకని ఇలాంటి విషయాల్లో మన సొంత మతము నడవదు. బాబా ఏం చెప్తే, అనారోగ్యం ఉందనుకోండి, డాక్టర్ని కూడా పిలుస్తారు, మందులు మొదలైనవి ఇప్పించి సంభాళిస్తారు కూడా అందరికీ. అయినా ప్రతి విషయంలో బాబా ఉన్నారు, కూర్చొని ఉన్నారు. బాబా చెప్పిన విధంగా పిల్లలు నడవాలి. శ్రీమతం ఎలాగైనా శ్రీమతమే కదా, నిశ్చయంలోనే విజయం ఉంటుంది. బాబాకైతే అన్నీ తెలుసు కదా. బాబా సలహా ప్రకారం నడవడంలోనే కళ్యాణం ఉంది. మన కళ్యాణం కూడా చేసుకోవాలి. ఎవరిని వర్త్ పౌండ్గా అంటే వజ్ర సమానంగా తయారు చేయలేకపోతే మీరు కూడా వర్త్ నాటే పెన్ని, పైసా కొరగాకుండా ఉన్నారని అనుకోవాలి. వర్త్ పౌండ్గా అయ్యేందుకు యోగ్యంగా లేరు. మీరు వర్త్ పౌండ్ అయితే వేరే వాళ్ళని కూడా వర్త్ పౌండ్గా తయారు చేస్తారు కదా. ఇక్కడ వాల్యూ లేకపోతే ఏమవుతుంది? మీరు ఎవరిని వర్త్ పౌండ్గా చేయకపోతే మీరు కూడా వర్త్ నాటే పెన్ని, పౌండ్ విలువ ఏం లేదంటున్నారు బాబా. మరి ఇక్కడ వాల్యూ లేకపోతే అక్కడ కూడా ఏం వాల్యూ ఉండదు. సర్వీసబుల్ పిల్లలకి సర్వీస్ కోసం ఎంత అభిరుచి ఉంటుంది. చక్రం తిరుగుతూ ఉంటారు. సర్వీసే చేయకపోతే వాళ్ళని దయాహృదయులు, కళ్యాణకారి అని ఏమీ అనడానికి లేదు. బాబాని స్మృతి చేయకపోతే తుచ్చమైన పనులు చేస్తూ ఉంటారు. పదవి కూడా తుచ్చంగానే పొందుతారు. నాకు శివబాబాతో యోగం ఉంది అంటే కుదరదు. బాబాని స్మృతి చెయ్యకపోతేనే తుచ్చమైన పనులు చేస్తారు కదా. పదవి కూడా తుచ్చమైనదే వస్తుంది. ఇక్కడ బ్రహ్మ కుమారి కుమారులే ఉన్నారు. శివబాబా బ్రహ్మ ద్వారాయే జ్ఞానం ఇస్తున్నారు. కేవలము శివబాబాని స్మృతి చేస్తే మురళి ఎలా వింటారు? అప్పుడు దాని పరిణామం ఏముంటుంది? చదువుకోకపోతే పదవేమొస్తుంది? మీకు తెలుసు, అందరి అదృష్టము ఉన్నతంగా తయారవ్వదు. అక్కడ కూడా నంబర్ వారీగా పదవులు ఉంటాయి కదా. అందరూ పవిత్రులు అవ్వవలసిందే. ఆత్మ పవిత్రం అవ్వకుండా శాంతిధామానికి వెళ్ళలేదు. బాబా వివరిస్తారు, మీరందరికీ జ్ఞానం చెప్తూ ఉండండి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వినకపోయినా ముందు ముందు తప్పకుండా వింటారు. ఇప్పుడు ఎంతైనా విఘ్నాలు, తుఫాన్లు తీవ్రంగా రావచ్చు. మీరేమీ భయపడకండి. ఎందుకంటే కొత్త ధర్మం యొక్క స్థాపన అవుతుంది కదా. మీరు గుప్తంగా రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. బాబా సర్వీసబుల్ పిల్లల్ని చూసి సంతోషిస్తారు.
మీకు మీరే రాజతిలకాన్ని పెట్టుకోవాలి, శ్రీమతానుసారము నడవాలి. ఇందులో మనము హఠము చేయకూడదు, అనవసరంగా మనమే నష్టపరుచుకోకూడదు. బాబా అంటారు, బచ్చే సర్వీసబుల్గా కళ్యాణకారిగా అవ్వండి అని. స్టూడెంట్స్కి టీచర్ చెప్తారు కదా, బాగా చదువుకొని గ్యాలప్ చేసేయండి అని, అంటే ముందుకెళ్ళిపోండి అని. మీరు 21 జన్మల వరకు మీకు 21 జన్మల వరకు స్వర్గం యొక్క స్కాలర్షిప్ వస్తుంది. మరి దైవీ డైనాసిటీలోకి, దైవీ రాజ్యంలోకి వెళ్ళడము ఇదే గొప్ప స్కాలర్షిప్. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. సంగమ యుగంలో చాలా సాధారణంగా సింపుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది వనవాసంలో ఉండే సమయము. ఇక్కడ ఎటువంటి ఆశలు పెట్టుకోకూడదు. ఎప్పుడూ కూడా లా మన చేతిలోకి తీసుకోకూడదు. గొడవలు పెట్టుకోవడం, దెబ్బలాడుకోవడం ఇలాంటివి చేయకూడదు. రెండో పాయింట్, వినాశనానికి ముందుగానే రాజధాని స్థాపన చేయడం కోసము అందరికీ బాబా సందేశం ఇవ్వాలి. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, మీరు పావనం అవుతారు అని. వరదానము, బాబా ద్వారా సఫలత యొక్క తిలకము పొందేటువంటి సదా ఆజ్ఞాకారి హృదయ సింహాసనంలో ఆసీనులు అవ్వండి. భాగ్యవిధాత బాబా రోజు అమృత వేళ తన ఆజ్ఞాకారి పిల్లలకి సఫలత యొక్క తిలకం పెడతారు. వింటున్నారా? భాగ్యవిధాత బాబా రోజు అమృత వేళ తన భాగ్యశాలి పిల్లలకి సఫలత యొక్క తిలకం పెడతారు. ఆజ్ఞాకారి బ్రాహ్మణులైన పిల్లలు ఎప్పుడూ శ్రమ, కష్టము అనే పదము నోటి నుంచి కాదు కదా, సంకల్పంలో కూడా తేవడానికి లేదు. ఆజ్ఞాకారి అయిన బ్రాహ్మణులు పిల్లలు ఎప్పుడు కష్టము, శ్రమ అన్న పదాన్ని నోటి నుంచి కానీ అసలు సంకల్పంలోనూ కూడా తేవడానికి వీలేదు. సహజ యోగి అయిపోతారు. అందుకే ఎప్పుడూ కూడా నిరుత్సాహం అవ్వకండి, కానీ సదా హృదయ సింహాసనంలో ఆసీనులు అవ్వండి. దయాహృదయులు అవ్వండి. అహంభావము, వహంభావము సమాప్తి చేయండి. అహంభావం తెలుసు కదా మీకు. వహంభావం అంటే అనుమానం భావం. వీటన్నిటినీ సమాప్తి చేయండి. స్లోగన్, విశ్వ పరివర్తన యొక్క డేట్ గురించి ఆలోచించకండి, స్వయాన్ని పరివర్తన చేసే గడియ నిర్ణయం చేయండి. ఓం శాంతి. बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। चलते रहेंगे जीवन
जीवन भर तेरी श्रीमत के सहारे। बाबा तुम्हारी शेषाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शेषाएं सदा है संग हमारे। ना दुख देना ना दुख लेना तूने हमें सिखाया है। ना दुख देना ना दुख लेना तूने हमें सिखाया है। शुभ चिंतक बन रहना सबका तूने पाठ पढ़ाया है। शुभ चिंतक बन रहना सबका तूने पाठ पढ़ाया है। अपकारी पर कर उपकार यही है शब्द तुम्हारे। अपकारी पर कर उपकार यही है शब्द तुम्हारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। निंदक को भी स्नेह देना कहती तेरी वाणी है। कांटों को जो फूल बनाए तेरी वो दिव्य कहानी। निंदक को भी स्नेह देना कहती तेरी वाणी है। कांटों को जो फूल बनाए तेरी वो दिव्य कहानी है। तू रचता है उन गुणों का जो सबसे है न्यारे। तू रचता है इन गुणों का जो सबसे है न्यारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। सबके गुणों को तुम्हें उठाना अवगुण किसी के ना अपनाना। सबके गुणों को तुम्हें उठाना अवगुण किसी के ना अपनाना। गिरते हुए को गले लगाना सबको ज्ञान की राह दिखाना। गिरते हुए को गले लगाना सबको ज्ञान की राह दिखाना। बजते रहेंगे इन कानों में तेरे ज्ञान नगारे। बजते रहेंगे इन कानों में तेरे ज्ञान नगारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे।